తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 26వ ఎపిసోడ్కి స్వాగతం. సో ధర్మరాజు రాజసూయ యాగం తర్వాత జరాసంధుడిని చంపిన భీముడు చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. జరాసంధుని కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా వెళ్ళండి. అయితే మన నారద మునీంద్రుల వారు ఇంద్రప్రస్థానంకి వచ్చి ధర్మరాజుకి కలికాలం స్టార్ట్ అవుతుంది, ఈ ఈ కలియుగం స్టార్ట్ అవ్వక ముందు ఈ ద్వాపర యుగంలో నువ్వు రాజసూయ యాగం చేయడం ద్వారా ప్రజలకు చాలా మంచి జరుగుతుందని చెప్తే, రాజసూయ యాగంకి మన ధర్మరాజు ప్రారంభాలు స్టార్ట్ చేస్తారు. సో ఆజ్ఞ కోసం అని చెప్పి శ్రీకృష్ణుడికి కబురు పంపుతారు, బావ ఏమంటారు అనేసి. అయితే శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానానికి వస్తారు. వచ్చాక అడుగుతారు, బావా ఇలాగా మా కలియుగం స్టార్ట్ అవ్వక ముందే నేను రాజసూయ యాగం చేయమని చెప్పారు నారద మునీంద్రుల వారు, నాకు నీ అనుమతి కావాలి అంటే, బాబా ఇక్కడ రాజసూయ యాగంకి ప్రాబ్లం లేదు, మనం చాలామంది రాజులను సగం రాజులను వేసుకొని వెళ్ళిపోగలం, నువ్వు నేను అర్జునుడు భీముడు మనం అందరం వేసేస్తాం. కానీ ఈ సగం రాజులు ఎవరైతే ఉన్నారో మగధ సామ్రాజ్యం జరాసంధుడు బందీలో ఉన్నారు, సగం ప్రపంచం రాజులు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఆ రాజులందరూ బంధించి శివుడికి ప్రాణార్పణం చేస్తారు, శివుడికి ఇచ్చేస్తుంటాడు, చంపేస్తుంటాడు రోజుకో రాజు చెప్పిన. సో ఇది కదా, మనం ముందు రాజసూయ యాగం చేసే ముందు మనం జరాసంధుని చంపేస్తే మనకి రాజసూయ యాగం చాలా ఈజీగా సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది అని అంటారు. అసలు ఎవరు బాబాయ్ జరాసంధుడు అని మన ధర్మరాజు అడుగుతారు శ్రీకృష్ణుడు అంటాడు, బావా జరాసంధుడు మామూలు పిచ్చోడు కాదు, చాలా తలనొప్పి క్యాండిడేటు. ఆడెంత తలనొప్పి క్యాండిడేట్ అంటే, వాళ్ళ అల్లుడిని కంసుని నేను చంపేశానని చెప్పి నా మీద కక్ష కట్టి మా యాదవ రాజుల్ని అందరినీ ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు, మా యాదవ సైన్యాల్ని. చాలా తలనొప్పి క్యాండిడేటు. దానికి తోడు ఆ పర్సను గోల భరించలేక నేను నా సైన్యం మా రాజ్యం మా ప్రజలు అంతా సముద్రం మధ్యన ద్వారక నిర్మించుకొని ఉంటున్నాం అంటే అర్థం చేసుకో ఆడెంత తలనొప్పి క్యాండిడేట్, చాలా తలనొప్పి క్యాండిడేట్ బాబా అంటే. మరి ఇప్పుడు ఆయన్ని చంపడం ఎలా అంటే, నువ్వే చంపాలి భీమా అంటాడు. అదేంటి బాబా నీ వల్లే కాదన్నప్పుడు నా వల్ల ఎలాగవుతుంది అంటే, ఇక్కడ జరాసంధుడు భీముడు దుర్యోధనుడు బకాసురుడు ఆ తర్వాత ఇంకా ఆయన ఉంటాడు, వీళ్ళ 5గురు ఒకే నక్షత్రంలో పుట్టారు. సో మొదటివాడు ఎవరి చేతిలో అయితే చేస్తాడో వారిని మిగతా వాళ్ళందరూ చంపుతారు. సో నువ్వు ఆల్రెడీ బకాసుని చంపేశావు కాబట్టి దుర్యోధనుడి చావు నీ చేతిలోనే ఉంటుంది, ఈ జరాసంధుడిది తర్వాత అందరి చావులు నీ చేతిలోనే ఉంటాయి. సో నువ్వే చంపగలుగుతావు అంటే నా వల్ల అవుతుందా బావా అంటే అవుతుంది అంటారు. అయితే ఈ అర్జున్ అంటారు, అసలు బావా ఈ జరాసంధుడు ఎవడు బావా, ఎందుకు అతనికి ఆ శక్తులు వచ్చాయి అంటే జరాసంధుడు కథ చెప్తారు. పూర్వం ఒక రాజు ఉండేవాడు మగధ సామ్రాజ్యంలోని. ఆ మగధ రాజుకి 2 భార్యలు. ఆ 2 భార్యలకి పిల్లలు ఉండరు. 2 భార్యలకి పిల్లలు ఉండకపోతే చాలా తపస్సులు హోమాలు పూజలు అన్నీ చేస్తే ఒకరోజు ఒక స్వామీజీ ఆయనకి ఒక పండు ఇచ్చి, ఈ పండు ద్వారా నీకు సంతానం కలుగుతుందని దీవించి వెళ్ళిపోతారు. సో ఆ స్వామీజీ ఏం చెప్పలేదు, పండు ఇచ్చాడు, పండు తింటే పిల్లలు పుడతారు అన్నారు. సో ఈయన ఏంటంటే 2 భార్యలు ఉన్నారు కదా అని చెప్పి ఆ పండుని సగం మొక్క చేసి ఒక మొక్క ఎంచి పెద్ద భార్యకి ఇంకో మొక్క చిన్న భార్యకి ఇస్తారు. ఇచ్చినంటే వాళ్ళు గర్భం దాలుస్తారు, 9 నెలలు అయ్యాక పిల్లలు పుడతారు. సో ఒక భార్యకి ఏమో సగం మనిషి, ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు అన్నీ ఒకటితో పుడతారు. ఇంకో భార్యకి సగం ఉంటారు, పిల్లలిద్దరూ చచ్చిపోయి ఉంటారు. చూడడానికి భయంకరంగా ఉందని చెప్పి ఆ 2 మూటలు కట్టి ఊరు పొలిమేరల్లోని సైనికులు వెళ్ళి పడేస్తారు. సైనికులు పడిస్తే చెట్టు మీద ఉన్న జర అనే రాక్షస ఎంత చూసి వాళ్ళు వెళ్ళిపోయాక ఏదో ఈ భటులు ఏదో తెచ్చారు అని చెప్పి మూటలు ఓపెన్ చేసి చూస్తే శవాలు ఉంటాయి. పోన్లో గుహకెళ్ళి ప్రశాంతంగా తిందామని ఆ 2 శవాల్ని ఒక మూట చేసుకొని ఆ రాక్షసి ఆ మూటను పట్టుకొని గుహకి వెళ్తుంది. గుహకి వెళ్ళి మూట ఓపెన్ చేయగానే ఒక బాబు ఏడుపు. ఆ బాబుని చూసి జాలేసి చిన్నపిల్లల్ని తినకూడదు కదా తప్పు అని చెప్పి ఆ జరాన్ రాక్షసి ఆ సైనికులకి తీసుకెళ్ళి ఆ రాజ్యంలోని ఆ రాజుకి అప్పచెప్పేస్తుంది. ఆ రాజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ రాజు
నాకు వారసులు లేరని ఎన్నో పూజలు చేస్తూ బాబులు పుట్టారు. పుట్టక పుట్టినోళ్ళు పిచ్చోళ్ళ ఇద్దరు చచ్చిపోయి శవాలు పుట్టారు సగం సగం. కానీ నా బాబుల్ని అతికించి తెచ్చి నాకిచ్చినందుకు నీకేం కావాలో చెప్పంటే జర అనే రాక్షసి అంటది. ఏమీ వద్దు. నేను రాక్షసిని నాకెందుకని చెప్పి మళ్ళీ ఆ రాక్షసి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ రాక్షసి యొక్క మంచితనం కలిసొచ్చేలా ఆ రాక్షసి పేరు జర అనే రాక్షసి పేరు ఇతనికి పెడతారు. జరాసంధుడయ్యాడు ఆ విధంగా. సో అతనికి చావు లేదు. ఏ విధంగా చావు లేదు. చావు ఒక భీముడి చేతిలోనే ఉంది అని చెప్పి కథ ముగిస్తారు. ఏది శ్రీకృష్ణుడు అర్జునుడికి. అమ్మ బాబా ఎంత కథ ఉందా అంటే అబ్బో చాలా కథ ఉంది. ఆ సంఖ్యన కొడుకు నా గోల భరించలేక మేము చాలా దూరంగా ఉంటాము. ఇప్పటికీ 14 సార్లు 15 సార్లు నేను పారిపోయినా అంటే అంత కష్టం ఆడుతోని అంటే బావా భీముడు అంటాడు, బావా నీకు కష్టం అంటున్నావు కానీ నువ్వు నాకు ఇచ్చిన ధైర్యంతో నేనేం చంపగలను ధైర్యంతో ఆడ అవతలోడు ఎంత తోపైనా అవని నేను అని మట్టు పెడతాను. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది బావా, ఆ రాజులందరినీ కాపాడుతున్నాడు అని అంటారు. అంటే ధర్మరాజు అంటారు, మీరు శ్రీకృష్ణునితో వెళ్ళు బావా, వెళ్ళు తమ్ముడు అని అంటారు. అర్జున్ అంటాడు, అన్న నువ్వు నిజంగా నువ్వు తోపన్నా, నువ్వే చేయగలవు, నన్ను నమ్ము, నువ్వు చాలా శక్తివంతుడు, నీ శక్తి నీకు తెలియదు మాకు తెలుసు అంటారు. అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్మెంట్. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు తోపురా తురుమురా నువ్వు కేకరా అంటేనే మనకి ఉత్సాహం వస్తుంది. అయితే శ్రీకృష్ణుడు అంటారు, మనం ఇలాగ వెళ్ళొద్దు, బ్రాహ్మణ వేషంలో ముందు వెళ్దామని చెప్పి బ్రాహ్మణ వేషంలో మగధకి బయలుదేరతారు. మగధకి బయలుదేరి మగధ సామ్రాజ్యానికి గేటు ముందున నించొని బ్రాహ్మణుల వేషంలోని వాళ్ళ ద్వారపాలకులు చెప్తారు, ఏమండి మేము రాజుగారిని కలాలంటే మిమ్మల్ని కలవం, రాజు ఎప్పుడు పడితే జరాసంధుడు రాజుగారు మిమ్మల్ని అంటారు. కలరు అంటే అప్పుడు అంటారంటే స్వామీజీలు వచ్చారు, మహిమగల స్వామీజీలు వచ్చారని చెప్పి వస్తారు ఆయన అన్నారు. ఎందుకంటే జరాసంధుడికి స్వామీజీలు మూఢనమ్మకాలు ఎక్కువ, పిచ్చి మూఢనమ్మకాలు. అంటే చాలామంది పొలిటీషియన్స్ ఎలాగా పిచ్చి పిచ్చి బాబాలు నమ్ముతారు, సేమ్ అలాగే అనమాట, సేమ్ అదే లాజిక్. అయితే వస్తారు స్వాములు దండాలు అని పెట్టి ఆ జరాసంధుడు ఇద్దరికి పూజలు చేసి కాళ్ళకి దండం పెట్టి అదే ఆర్తుత అంటారు. అంటే ఎవరు స్వామి మీరు ఎందుకు వచ్చారంటే నేను చంపడానికి వచ్చామని అంటారు. ఎవర్రా మీరు నా దగ్గరికి వచ్చి నన్ను చంపుతాను అంటున్నారంటే అప్పుడు నిజరూపంలోకి వచ్చేసి నేను శ్రీకృష్ణుడు, నువ్వు జరాసంధుడు అర్జునుడు అని అంటారు. నువ్వేనా, ఎన్నిసార్లు పారిపోయావు, సరే అని దేవుడికి వచ్చావు అంటే నీతో మల్ల యుద్ధం నువ్వు అంటావు కదా, మల్ల యుద్ధంలో నువ్వు తోపని ప్రపంచంలోని, నీతో మల్ల యుద్ధం చేయడానికి భీముడు వచ్చారు, భీముడితో మల్ల యుద్ధం చేసి గెలు, మేము మా మొత్తం ఇంద్రప్రస్థానం అన్ను అప్పచెప్పేస్తాను బెట్ట కడతారు తెలుసు కదా. అయితే బెట్ట కడితే ఇద్దరు భీముడు వచ్చారా, భీమా నా మల్ల యుద్ధం నా జబ్బల బలం చూపిస్తాను, నా గద బలం చూపిస్తాను దా అని చెప్పి ఆగాగు ఎలాగ ఎక్కడ మనం ఈ చిన్న రూమ్లో కొట్టుకుంటే ఎవరికి తెలియదు నా బల ప్రకాలు, నా ధైర్యాలు, నా శక్తి సామర్థ్యాలు తెలియాలంటే ప్రపంచం అంతా పిల్లాలని చెప్పి ఊరోళ్ళందరినీ దండోరాయించి స్టేడియం కట్టి మొత్తం కొట్టుకుంటారు. ఇద్దరు 13 రోజులు హోరాహోరీగా కొడతారు. జరాసంధుడికి అలుపు రాదు, ఎందుకంటే వరం ఉంది కాబట్టి. అయితే ఈ ఎంత కొట్టినా భీముడికి నొప్పి వస్తుంటుంది. బాబా ఏం చేయాలి బాబా అని శ్రీకృష్ణుడు గారు చూస్తే అంటారు, ఒక గడ్డిని తీసుకొని ఇలా చింపి సగం ఇలా చింపి ఇలా వేస్తారు, ఇలా వేయకు ఇలా వేయమని చెప్తారు. ఇలా వేయమని చెప్తా అంటే ఏమవుతుందంటే 2 మొక్కలు చేసి వేసేస్తే అతికిపోతుంటారు. ఏం చేసినా అతుక్కుపోతారు. చెయ్యి కడికేస్తే చెయ్యి వచ్చి అతికిపోతారు, కాలు అతికిపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ ప్లాన్ చెప్పగానే ఆహా అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని ఇలా సగాన్ని చీల్చేసి ఇటు వేసేస్తారు. చూస్తున్నారు కదా, ఇటు వేసేస్తే ఇలా వాళ్ళు గుద్దుకొని కలలేక చచ్చిపోతారు. శవాలు అక్కడ కప్పెట్టేసి ఆపోజిట్ సవ్యదిశ అపసవ్యదిశలోని పడేసి కప్పెట్టేసి ధర్మరాజుకి ఏంచి చెప్పడానికి ఇద్దరు వెళ్తారు. వెళ్ళే ముందు మన జరాసంధుడు కొడుకు సహదేవుడిని మగధ సామ్రాజ్యానికి రాజు చేసి సామంతరాజుగా ఉండమని చెప్తారు. సహదేవుడు చాలా ఇష్టం. నీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది ఎంత ఇష్టం. సహదేవుడు చాలా మంచోడు, శ్రీకృష్ణుడికి అపారమైన భక్తి అది ఉన్నవాడు. జరాసంధుడే మంచోడు కాదు. అయితే మిగతా అందరు రాజుల్ని తీసుకొచ్చేసి విడిపించేస్తారు ఆ చెరసాల్లో ఉన్న. అసలు ఎందుకు ఈ జరాసంధుడు ఈ రాజుల్ని శివుడికి అర్పిస్తారంటే ఎవడో చెప్పాడు, శివుడికి నువ్వు రాజుల్ని అర్పిస్తే నువ్వు స్వర్గలోకం ఏదో లోకం శివుడు ప్రత్యక్షిస్తాడనేసి.
ఏమంటే ఆ ద్వాపర యుగంలో అలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎందుకు లేవు? ఈ రోజుల్లోనే ఉన్నాయి. కలియుగంలో ఇప్పుడే ఎంతమంది నలబరులు చేయట్లేదు. మీరు సినిమాల్లో ఎన్ని చూశారు? ఇప్పటికీ పల్లెటూరు వెళ్తే ఎన్ని పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు ఉంటాయో. బాణామతి, సెల్లంగి, చేతబడి, కాశ్మోర, ఆ విద్య, అబ్బో అవన్నీ చెప్పుతాం. మరి ఇప్పుడే మూఢనమ్మకాలు ఉంటే ఆ రోజుల్లో ఉన్నాయి. జరాసంధుడు పాటించారు అవన్నీ. అయిపోయింది. సో అందరినీ రాజుల్ని హ్యాపీగా చెప్పి శ్రీకృష్ణుడును భీముడును ఇంద్రప్రస్థానానికి బయలుదేరుతారు. ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజుకి జరిగిందంతా చెప్తే అబ్బా అబ్బా సూపర్ సూపర్ అని అంటారు. అయితే ఇప్పుడు రాజసూయ యాగం స్టార్ట్ చేయనా అంటే బాబా అంటే ఇప్పుడు ఇంకే ప్రాబ్లం లేదు, గో హెడ్ అని అంటారు. అయితే అసలు రాజసూయ యాగం అంటే ఏంటి? అశ్వమేధ యాగమేనా? అశ్వమేధ యాగం అంటే గుర్రానికి జెండా కట్టి వదులుతారు. ఆ గుర్రం ఎంతవరకు వెళ్తే అంత రాజ్యం వాళ్ళది. ఒకవేళ ఎవడైనా ఆపితే ఆ గుర్రాన్ని ఎవడైనా ఆపితే బంధిస్తే ఆ రాజుతో వెళ్ళి ఈ రాజు యుద్ధం చేసి మళ్ళీ గుర్రాన్ని వదలాలి. అదే అశ్వమేధ యాగం. రాజసూయ యాగంలోని ఒక రాజు నేను చక్రవర్తిని అని ప్రకటించుకుంటాడు. ఆ చక్రవర్తి ప్రకటించుకున్నప్పుడు వీళ్ళ ఆ చక్రవర్తి యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాలకు వెళ్ళి సామంత రాజులను చేసుకొని ఈ చక్రవర్తి కింద వీళ్ళందరూ ఉంటారు. అర్థమైందా? అంటే ఒక నియంతలాగా, ఒక చక్రవర్తిలాగా ఈ భూమండలాన్ని కాపాడదామని. సో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు, అశ్వమేధ యాగం చేయలేదు. తమ్ముళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేసి. సో ఆ విధంగా ధర్మరాజు అర్జునుడికి, భీముడికి, నకులకి, సహదేవికి అంటారు, అర్జున నువ్వు ఉత్తర దిక్కెళ్ళు, భీమా నువ్వు దక్షిణ దిక్కెళ్ళు, నకుల నువ్వు తూర్పు దిక్కుకెళ్ళు, సహదేవ నువ్వు పడమర దిక్కుకి వెళ్ళండి, వెళ్ళి మన రాజసూయ యాగాన్ని విజయవంతం చేయండి అని చెప్పి నలుగురిని 4 దిక్కులకి పంపిస్తాడు. సో కథ కంచికి మనం ఇంటికి. సో తర్వాత ఏం జరిగింది? రాజసూయ యాగం సక్సెస్ అయ్యిందా, ఫెయిల్యూర్ అయ్యిందా, శిశుపాలుని ఎందుకు శ్రీకృష్ణుని చంపవలసి వచ్చింది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే, ఈ కథలో నీతి ఏంటి? నమ్మకం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడు వచ్చి కాపాడుతాడు. అంతేగాని మనం హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఇంట్లో అలా ఉండుకోకూడదు. దేవుని నమ్మకం పెట్టుకోవాలి, డాక్టర్ని కూడా నమ్మాలి, సైన్స్ని దైవాన్ని రెండు నమ్మాలి. అంతేగాని ఆ దేవుడు వస్తారు నువ్వు చచ్చిపోతావు. నమ్మకం ఉండొచ్చు, మూఢనమ్మకం ఉండకూడదు. మూఢనమ్మకం చాలా, అందరం ఎడ్యుకేషన్, సైన్స్ ముందుకెళ్తుంది, ముందుకెళ్తుంది, అందరం ఎడ్యుకేటెడ్ అయ్యాం కాబట్టి దైవ బలం ఉండాలి. అలాగనే చెప్పి డాక్టరు, సైన్సు ఇవన్నీ నమ్మాలి, రెండు నమ్మాలి మనం. ఓకే.